ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొంపల్లి కేవీఆర్ గార్డెన్ కాంగ్రెస్ నియామక వర్గ సమావేశం నిర్వహించారు. సీఈఓ కాంతమ్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కొలన్ హనుమంతరెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేరుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని హనుమంత్ తెలిపారు. మైనార్టీ యువతకు ఉచిత స్కూటీలు, మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మైనార్టీ మహిళలకు సుమారుగా 400 ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు హనుమంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కుమార్, కోన శ్రీశైలం గౌడ్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరులు ఎవరైతే నిరంతరం ప్రజల మధ్యలో ఉంటారో, ప్రజల సమస్యల గురించి రోజు వారి వినతి పత్రాలను అధికారులకు కానీ నాయకులకు కానీ ఇస్తుంటారు, వారందరికీ కూడా ఈరోజు చాలా సంతృప్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. అన్ని శాఖల వారు, విద్య కానీ, వైద్యం కానీ, మరి రెవెన్యూ పరంగా కానీ, జోనల్ కమిషనర్ గారు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్ వారు అన్ని కార్యక్రమాలను కూడా ప్రజలకు ఏ రకంగా ఎన్ని విజయాలు మనం సాధించినాం, ఎంతమందికి మనం లబ్ధి చేకూర్చినాం, ఇంకా ప్రభుత్వం రేషన్ కార్డులు ఎంతమందికి ఇవ్వడం జరిగింది, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, రేపు రాబోయే రోజుల్లో పెన్షన్లు కోసం ఎదురు చూస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారెంటీల్లో భాగంగా ఒక్క గ్యారెంటీ ఏదైతే 2500 మహిళలకు ఇవ్వాలనుకున్నామో ఆ స్కీమ్ను కూడా అతి త్వరలోనే ప్రవేశపెట్టాలని మరి ప్రభుత్వం సంకల్పిస్తున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా అధికారులు ప్రజలకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి వాళ్ళ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా ఒక భరోసా కలిగించడం జరిగింది. వారందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, వారి బస్తీల్లోకి వెళ్ళినప్పుడు ఆ లోకల్ లీడర్స్ అందరూ కూడా ప్రజలను మోటివేట్ చేయడంతో పాటు ఈ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా కుత్బుల్లాపూర్లో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేదవాళ్ళు, మరి 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణలో ఇల్లు వస్తాయని ఆశించినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు వస్తాయని ఆశించినటువంటి వాళ్ళు, మరి బతుకులు బాగుపడతాయని ఆశించిన వాళ్ళందరికీ నిరాశ కలిగింది ఆ ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కేవలం 2.5 సంవత్సరాలు